హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొన్నటి వరకు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏంటంటే మహిళలకు బస్సు ఫ్రీ అని చెప్పేసి ఆ మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది వర్గాలు ఆయన చాలామంది మహిళలే చెప్తున్నారు మాకు ఈ ఫ్రీ పథకం వద్దని. కానీ ఇప్పుడు ఒక సెన్సేషనల్ నిర్ణయం ఏంటంటే, మీకు గనక 100 గజాల పైన ఉన్నాయా అయితే ఏంటిది ఇల్లు కానీ ప్లాట్ కానీ ఉంటే మీ రేషన్ కార్డ్ కట్. మీకు కారు ఉందా, మంచిగా జర్నీ చేద్దాం అనుకుంటున్నారా అయితే మీకు కూడా రేషన్ కార్డ్ కట్. ఇంకో విషయం అండి, ప్రభుత్వ ఉద్యోగం ఉందా, రేషన్ కార్డ్ కట్. ఏదో ఉద్యోగంలో వర్క్ చేసుకుంటా జీతం సంపాదిస్తున్నా నెలకి అయితే రేషన్ కార్డ్ కట్. మళ్ళీ వివిధ రంగాలలో కూడా జాబ్ చేస్తున్నారా అయితే రేషన్ కార్డ్ కట్. మీరు ఇంకా ట్యాక్స్లు ఏమైనా కడుతున్నారా అయితే రేషన్ కార్డ్ కట్. ఇలా కట్లు చాలా ఉన్నాయండి. మీకు రేషన్ కార్డు అనర్హులు ఎవరంటే 100 గజాల పైన ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు, ఏదో ఒక రంగంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు. లాస్ట్కి మీరు జర్నీ చేయడానికి కారు ఉంటే కూడా రేషన్ కార్డ్ ఉండదు. మళ్ళీ ఇన్ని ఉంటే రేషన్ కార్డు ఉండదండి. అంతేకాకుండా మళ్ళీ చూసుకోండి, టేపు పెట్టి కొలుసుకోండి. 100 గజాల లోపు ఉంటే రేషన్ కార్డ్, 100 గజాల పై ఇల్లు కానీ ప్లాట్ కానీ ఉంటే రేషన్ కార్డ్ కట్. మళ్ళీ దీంతో పాటు ఈ సర్వేతో పాటు డూప్లికేట్ అండ్ ఒరిజినల్ అంటే ఎవరెవరైతే ఫేక్ ఇంకా రేషన్ కార్డ్స్ ఉన్నాయి కూడా బయటపడతాయట. అవి బయటపడు దేవుడెరుగా కానీ పాపం 100 గజాల పైన ఉన్న ఇల్లు కానీ ప్లాట్ కానీ ఉంటే వాళ్ళు మళ్ళీ రేషన్ కార్డు ముఖం చూడాల్సిన అవసరం లేదు, రేషన్ కార్డులో ఉన్న సరుకులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి రైస్ కానీ రేషన్ కార్డుకి సంబంధించినవి. ఇంకో విషయం అండి, చాలా వరకు ఇంకా సరుకులు పెంచుతారట అండి రేషన్ కార్డు మీద. ఎందుకంటే చాలామందికి ఇన్ని కట్లైన తప్పుడు కొన్ని సామాగ్రిలు కూడా పెరుగుతాయి కదండి. జనాలు తగ్గినప్పుడు క్వాంటిటీ కూడా పెరుగుతుంది కదా. అదే కావచ్చు మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. మళ్ళీ ఈ నిర్ణయం మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. 100 గజాలు ఉన్నాయా, జాబ్ చేస్తున్నారా, ఇంకా నేను చెప్పినవి ఉన్నాయి కదా అయితే వాళ్ళకి రేషన్ కార్డు ఉండాల్సిన అవసరం లేదు. కట్.